నీకు తెలియనట్లున్నది. ఇప్పుడే నా చెల్లె వద్దకు వెళ్ళి మతని లాడి తోడుకొచ్చుకునేవారు కదా. జై ముందు చెల్లె సమర్పించారు. వారికి సదాయకాలం కాపాడు కాక. చెల్లెమ్మా, ఎంతైనా నీకు పెళ్లి చేసేవాడిని నేనే కదా. నీ బరువు బాధ్యత నాదే కదా చెల్లెమ్మా. ఎరుకల ముత్తమ్మ గారు అప్పుడు మాత్రము నిన్ను తోలబుట్టిందని కూడా చూడకుండా నీ తోలు వాళ్ళబడ్డాడు కాబట్టి నీవు మాత్రం తంతే పక్క బొక్కలు ఇరిగిపోవాలని చెప్పేసి 51 రూపాయలు సమర్పించారు. వారికి రేణుకాయలమ్మ సదాయకాలం కాపాడు కాక. ధనం ధాన్యం బహుపుత్ర లాభం చేత సంవత్సరం దీర్ఘామాయు. ప్రాణమే లేదు తంతే ఇరిగిపోతే. నేను మాత్రం నీకు దిక్కు ఎవరు అన్నయ్యా? నేను మాత్రం నా మాసాలు మోసిన కన్న తల్లి కొరకు నేను ఈ బాధలు భరించాను అన్నయ్యా. నీకు దిక్కు ఎవరు అన్నయ్యా? ఎక్కడికన్నా వెళ్ళిపో అన్నయ్యా. మన కన్న తల్లి గురించే కదా. అయ్యో మన తల్లి గురించే